అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జెడ్పీ హైస్కూల్ మెయిన్లో మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్. నర్సీపట్నం మున్సిపాలిటీ స్థానిక 5 రోడ్లు జంక్షన్ వద్ద ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ మెయిన్లో మెగా ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థినులు వేసిన భరతనాట్యం, ఫోక్ డాన్సులు చూపరులను అలరించాయి. పోటీలకు విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సమన్వయం ఏర్పడుతుందన్నారు. విద్యార్థులు చదువు పట్ల దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ప్రైవేట్ పాఠశాల కంటే బాగుందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల చదువు విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ సాపిరెడ్డి సత్తిబాబు, విశ్రాంత హెడ్ మాస్టర్లు రుత్తల వెంకటరమణ, అప్పలస్వామి, సల్మాన్ రాజు, ప్రధానోపాధ్యాయురాలు రత్నం, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఒకేసారి పేరెంట్స్ మీటింగ్ జరుపుకోవాలని, అది కూడా సాదాసీదా కాకుండా ఓ పండగలా జరుపుకోవాలి. ఎందుకంటే పాఠశాల గ్రామానికి, తల్లిదండ్రులకి పాఠశాల చాలామంది ఉన్నత స్థానాలకు వెళ్తారు స్కూల్ నుంచి. అలాగే ఈ పిల్లలు కూడా మరింత ఉన్నత స్థానాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో దీనిలో అప్లోడ్ చేయడానికి ఫోన్ చేయండి. శనివారం పోదాం కదా ఇంటికి వెళ్ళిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇక తల్లిదండ్రులకి కూడా ఒక విషయం చెప్పాలి. మా తాతగారు మాంసం వ్యాపారం చేసుకునేవారు. తర్వాత మా నాన్నగారు కూడా మాంసం వ్యాపారం చేసేవారు. ఈ వార్డులో చాలా మంది తెలుసు, ఇక్కడ పెద్దలకి మాస్టర్ కాళ్ళకి తెలుసు. తర్వాత మా అమ్మగారు ఏమనుకునేవారంటే, ఏంటి మా తాతగారు కూడా ఇదే మాంసం వ్యాపారం, నాన్న ఇదే మాంసం వ్యాపారం, మా ఇల్లు ఎలాగైపోతుంది అని చెప్పేసి మా అమ్మగారు మా ఇంట్లో వాళ్ళని చదివించాలని చెప్పేసి మా అన్నయ్య ఇక్కడ పనిచేస్తారు మాస్టర్గా, అప్లైడ్ మాస్టర్. మమ్మల్ని చదివించాలి ఎలాగైనా సరే, మా పిల్లలు ప్రయోజనం అవ్వాలని చెప్పేసి ఎంతో కష్టపడి మమ్మల్ని మా నాన్నగారు మాంసం వ్యాపారం చేసుకున్నాం. ఆ డబ్బుతోనే ప్రైవేట్ స్కూల్లో అది చదివించలేకపోయారు. ఆర్సమ్ స్కూల్లోని మా అన్నయ్యని నన్ను కూడా జాయిన్ చేశారు. అప్పుడు మా అన్నయ్య ఇక్కడి నుంచి అప్లై మాస్టర్ మీ స్కూల్లోనే చేస్తున్నారు. మాస్టర్ నడిచి వెళ్ళేవారు ఆర్సమ్ స్కూల్ రోజు ఉదయాన్నే. ఇక్కడ ఎన్ఎస్ఎఫ్కి చెప్తున్నారు మాస్టర్. నన్ను చిన్నకోడు కదని చెప్పేసి మా అమ్మ రిక్షాలో పంపించి మా అన్నయ్య నడిచి వెళ్ళేవారు. ఆయన మాస్టర్ అయ్యాడు, నేను చదువు మంది మానేశారు. కానీ ఏ రంగంలో ఉండాలన్నా చదువు ఉండాలి, ఏ రంగంలో రాణించాలన్నా చదువు ఉండాలి, ఇంపార్టెంట్. అలాగా మా ఇంట్లో మా అన్నయ్య చదువుకున్నాడు, టీచర్ అయ్యాడు. ఒక ఇంట్లో ఒక మనిషి చదువుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మా ఎవరికి కూడా మా తమ్ముడికి కానీ నాకు కానీ నేను కూడా 10th క్లాస్ పోయింది. తర్వాత ఏదో ఇంటర్మీడియట్లో డిస్కంటిన్యూ చేశాను, అయిపోయింది చదువు. మా తమ్ముడికి పెద్దగా చదవట్లేదు. మా అన్నయ్య ఒకడే చదువుకున్నాడు కాబట్టి మా ఇల్లు బాగుండాలి, నేను ఉద్యోగం చేసుకున్నాను, నా తర్వాత వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మా కోసం ఎంతో బాధపడి మమ్మల్ని ఏదో ప్రయోజనం చేయాలని చెప్పి తాపత్రయపడి, తర్వాత మేము జరిగిపోయింది. ఆయన ప్లానింగ్ ఎందుకు చదువుకున్నాడు కాబట్టి. చదువుకోలేదు, చదువుకున్నవాడు ఇంట్లో ఉంటే, ఒక ఇల్లు బాగుంటే, ఒక కుటుంబంలో చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటే, ఎంత అందరూ చదువుకుని నేను మా తమ్ముడు అందరూ చదువుకుని ఉంటే మా కుటుంబం అంతా బాగుంటుంది కదా. మా అన్నదమ్ములు మా అన్నదమ్ముల పిల్లల్ని కూడా మేము ఎడ్యుకేట్ చేయగలిగిన అవుతాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలందరికీ కూడా ప్రతి ఇంట్లో కూడా చదువుకునే ఉండాలి. మేము ఇప్పుడు ఏదైనా కాలక్షేపం చేసాం తప్ప నెక్స్ట్ జనరేషన్ చదువుకోకపోతే ఎందుకు పని చేయదు, ఎడ్యుకేషన్ లేకపోతే. ఇది ప్రతి ఒక్క పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పేరెంట్స్ కూడా మేము చూస్తూ ఉంటాం, మా దగ్గర మేము తగులు వేస్తూ ఉంటాయి. పిల్లల ముందే భార్య భర్తలతో పండుకోవడం, ఈ స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు గుమ్ములాడుకోవడం,
ఇలాంటి చేయడం వల్ల పిల్లలు కూడా మీ పనిలో మీరుంటారు. మా ఆయన కన్నా గొప్ప నేను, నాకన్నా గొప్ప ఈవిడని చెప్పేసి వీళ్ళ పనిలో వీళ్ళుంటే వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు. పిల్లల ముందు గొడవలాడుకోవడం ఏమవుతుంది, వీళ్ళు మిమ్మల్ని లెక్క చేయకుండా పోతారు. ముందు మేము చూస్తున్నాం, ఇంతకుముందు మేము డిగ్రీ వరకు ముందు మ్యాథ్స్ టీచర్స్ యొక్క పేరెంట్స్ కూడా డిగ్రీ వస్తేనే పెద్దోళ్ళు అయ్యేవాళ్ళు, మేము పెద్దోళ్ళమే అని అనుకునేవారు. ఇప్పుడు 8th 9th క్లాస్ నుంచి మేము పెద్దోళ్ళు అయిపోవాలనుకుంటున్నారు పిల్లలు కూడా. మీ తల్లిదండ్రులందరూ కూడా పిల్లలు స్టూడెంట్స్. ఇప్పుడు ఆత్మీయ సమావేశంలో ఉపాధ్యాయులకు మీకు ఆత్మీయ సమావేశం కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మ్యాథ్స్లకు వ్యక్తిగతమైన పగ ఏ ఊరికి కూడా పిల్లల మీద ఉండదు. వాళ్ళు ఏదైనా ఒక మాట అనుకోవడానికి మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి, ఇంతకుముందు రౌండ్ మ్యాచ్ హెడ్ మ్యాచ్గా చేసి నాకు బాగా గుర్తు. మా ఇంటర్గా అద్దుకుంటూ వాళ్ళు ఆ నైట్ వేసుకొని వచ్చేస్తుంది గొడవ ఆడటానికి, పెద్ద పెద్ద కేకలు వేసుకుంటారు మా ఇంటి ముందు. మా అమ్మగారు వాళ్ళు అడిగారు, ఎక్కడికమ్మా ఏడు అలా పరిగెత్తేద్దాం అని చెప్పేసి. లేదు మా పిల్లలు కొట్టారట రౌండ్ మ్యాచ్ ఆ స్కూల్లోని ఆ తోపు కావాలని చెప్పేసి పెద్ద అడవి చేసి వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతానంటే ఈ స్కూల్లో అవసరానికి లేదు అని చెప్పేసి రౌండ్ మ్యాచ్ మీద పేద గొడవాడే పిల్లలందరినీ తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఒకడు కుర్రోడు డెలివరీ బాయ్ గాను ఒకడు మెకానిక్ గాను పనిచేస్తారు. ఇదే నర్సిపట్నం. ఆ తప్ప ఉంది ఆ తల్లిదండ్రులు. వాళ్ళకేం వ్యక్తిగతంగా పగుంటుందా, వీళ్ళకి వాళ్ళకేం భూమితములు ఉంటాయా ఆస్తితములు ఉంటాయా? అలా ఎందుకంటారు, చదవకపోతేనే అంటారు. ఇప్పుడు బాగా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయారు పిల్లలందరూ కూడా. జనరేషన్ మారిపోతుంది. చిడావాటిలో బేగా నేర్చుకున్నాం. మేము పెద్దోళ్ళు అయిపోయాం, మేము 9th క్లాస్కి వచ్చాం, 10th క్లాస్కి వచ్చాం, మా మేసాలు అవి ఉన్నాయి, మేము పెద్దోళ్ళు అయిపోయాం. అది ఏం చేస్తాం, సిగరెట్లు మందు అలవాటు చేసుకుంటాం. ఆ తల్లిదండ్రులు పట్టించుకోరు. ప్రతి కుర్రోడు కూడా ఇంటికి వచ్చిన చెయ్యి వాసన చూడాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా సిగరెట్ వాసన అవుతుందో లేదు చూడండి, తప్పేం కాదు. ఆ నోరు వాసన చూడండి, మందు అవుతుందో బాగా ఉన్నాడో లేదు చూడండి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మా దగ్గర రోజు వస్తారు తల్లిదండ్రులు పొలిటికల్గా ఉన్నాము, మా దగ్గరకు వస్తారు. ఏమంటే మా అబ్బాయిని బండి మీద వెళ్తుంటే ఎస్ఐ గారు పట్టుకున్నారంటే అరెస్ట్ చేసి తీసుకుపోయారు. మేము స్టేజ్కి ఫోన్ చేస్తాం, సార్ ఏ సార్ మా వాటిలో కుర్రోని తీసుకుపోయారంటే ఏంటి సార్, ఏది హ్యాండ్లింగ్ చేశారు సార్, కొట్టారు సార్, ఏంటి సార్ ఏదైనా మా దగ్గర చదివి 9th క్లాస్ 8th క్లాస్ చదువుతాడు, ఆ త్రిపుల్ పని మీద వెళ్తున్నాడు. ఈ తెలంగాణ 3 పిల్లలతో సినిమాకి వెళ్ళి వాళ్ళు ఫ్యామిలీతో సరదాగా ఎక్కడికో బయటికి వెళ్ళి వాళ్ళు గుర్తిస్తారు. ఎందుకు గెలగలలో తెలియదు, ఏంటనుకుంటాం మంచి చూసారు ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చే వరకు కూడా వాళ్ళు పాడైపోయారంటే బాధ్యత తల్లిదండ్రులదే. ఇందులో మాత్రం ఎటువంటి సందేహం చూడాలి. ఇంటర్మీడియట్ వయసు వచ్చేసరికి వాళ్ళు మీరే చెప్పాలి, ఏది మంచో ఏది చెడో మీరే చెప్పాలి. తల్లిదండ్రులు బట్టే పిల్లలు ఉంటారు. ఆ పిల్లలే మిమ్మల్ని పెంచాలన్నా చూడాలన్నా సరే, ఆ పిల్లలు కూడా మీరు పెంచిన విధానాన్ని బట్టే మిమ్మల్ని చూస్తారు రేపు పెద్ద ఇక మీరు మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో మేము 4 ఉన్నాం. మా 3 అన్నదమ్ములే, మాకు సిస్టర్ ఉంది. మా అన్నయ్య గారు అబ్బాయి మా ఇంటికి వచ్చేటప్పుడు మా ఆవిడ మా అబ్బాయి ఏం తిన్నాడు అనుకో, నువ్వు చోటుంది, నువ్వు తమ్ముడు వస్తున్నాడు వాడికి కానీ పెట్టవలసి వస్తుంది, నువ్వు చోటుంది అని దాచేసింది అనుకో తీసుకొని. రేపు పెద్ద అయ్యాక అమ్మ కూడా పెట్టి వాళ్ళ అమ్మ కూడా పెట్టాడు. ఎందుకో చిన్నప్పటి నుంచి అదే మా ఆవిడ ఇప్పుడు తమ్ముడు వస్తున్నాడు, తమ్ముడు పెట్టే నువ్వు తినాలరా అని అంటే అదే నేర్చుకుంటారు. ఇదన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారని గమనించుకోవాలి. ఉపాధ్యాయులతో కూడా మీరు వచ్చి వారానికి ఒకసారి వచ్చి మా అబ్బాయి ఎలా చదువుతున్నారని ఏం చేస్తున్నారని కూడా అడగవలసిన బాధ్యత మీకు కూడా ఉంటుంది. పిల్లలకి కూడా ఒకే ఒక విషయం చెప్తున్నాను, ఇంత ముందు ఇప్పుడు టీచర్లు అయిన వాళ్ళు కానీ ఆఫీసర్స్ అయిన వాళ్ళు అందరూ కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు 3 మంది ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు ఉన్నంత సదుపాయం అప్పుడు లేదు. ఇప్పుడు బోల్డ్ సదుపాయం ఉంది. మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ మీకు పెడుతున్నారు, శుభ్రమైన భోజనం కూడా. చక్కగా చదువుకొని మనకి ఇక్కడ మంచి నాయకులు అయ్యన్ బాజు గారు స్పీకర్ గారు ఉన్నారు. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్కి ఇక్కడ పెద్ద పేరు వేశారు. ఆయన ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ అన్ని కాలేజీలు కూడా ఆయనే తెచ్చారు. ఆయన ఏం కావాల్సినా సరే చదువుకైతే మాకు ఆయన తప్పకుండా ఆయన సహకారం అందిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఈ స్కూల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ